గుంటూరులో కిమ్స్ శిఖర హాస్పిటల్ ప్రారంభం. సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఆరోగ్యం మన సంపద. మంచి వైద్యం అందుబాటులో ఉంటేనే ఆరోగ్యంగా జీవించగలం. గుంటూరు నగరంలో మరో గొప్ప వైద్య సేవా కేంద్రం ప్రారంభమైంది. 200 పడకల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో కిమ్స్ శిఖర హాస్పిటల్ మీ సేవలోకి వచ్చేసింది. అత్యుత్తమ వైద్యం, అనుభవజ్ఞులైన వైద్యులు, ఆధునిక పరికరాలు ఇవన్నీ ఈ హాస్పిటల్ ని ప్రత్యేకంగా నిలబెడతాయి. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా కిమ్స్ కడిల్స్ సెంటర్ ప్రారంభించడం మరో ముఖ్యమైన విశేషం. ఈ హాస్పిటల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అందరికీ ఉత్తమ వైద్యం అందించడమే లక్ష్యం. ఇది కేవలం హాస్పిటల్ కాదు, ఆరోగ్య పరిరక్షణకు కొత్త అడుగు. మీ ఆరోగ్య భద్రత కోసం కిమ్స్ శిఖర హాస్పిటల్ సిద్ధంగా ఉంది. మీ కోసం, మీ కుటుంబ ఆరోగ్యం కోసం కిమ్స్ శిఖర హాస్పిటల్. గుంటూరు మంగళదాస్ నగర్ రోడ్ లో బెస్ట్ బై సమీపంలో నూతనంగా నిర్మించిన కిమ్స్ శిఖర హాస్పిటల్ ను బుధవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో 200 పడకల సామర్థ్యంతో ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మించారు. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన కిమ్స్ కడిల్స్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆరోగ్యం, ఆనంద సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. గుంటూరు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ శిఖర హాస్పిటల్ ని చంద్రబాబు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్, నారాయణ, అచ్చెన్నాయుడు, దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో కిమ్స్ మొదటి హాస్పిటల్ ని ప్రారంభించానని సీఎం చంద్రబాబు తెలిపారు. 25 ఏళ్లలో 5000 బెడ్స్ తో 5 రాష్ట్రాలకు కిమ్స్ హాస్పిటల్ సేవలు విస్తరించాయని అన్నారు. 1995లో ఐటీ గురించి చెప్పానని, ఇప్పుడు ఏఐ గురించి చెప్తున్నానని అన్నారు. ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని శాసిస్తోందన్న చంద్రబాబు రాబోయే రోజుల్లో డేటానే సంపద అవుతోందని పేర్కొన్నారు. జెనెటికల్ పరీక్షల ద్వారా ఎటువంటి రోగాలు రాబోతున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. పేదలు అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా చితికిపోతున్నారని వెల్లడించారు. వైద్య ఖర్చుల్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, ప్రైవేట్ హాస్పిటల్స్ పరీక్షల పేరిట ప్రజలను దోచుకుంటే సహించమని సీఎం హెచ్చరించారు. 2047 స్వర్ణాంధ్ర సాధన ద్వారా వికసిత భారత లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సమర్థవంతమైన నాయకుడు, సుస్థిర పాలన ఉంటేనే అభివృద్ధి ఉంటుందని, 2019లో టీడీపీ గెలిచి ఉంటే ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదని అన్నారు. 900కు పైగా పడకలతో అత్యుత్తమ వైద్యం అందించేందుకు మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ ని ఏర్పాటు చేస్తే గత ప్రభుత్వం కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 300 పడకలతో స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తామని వివరించారు. ఇంకా పేదలకు మెరుగైన పాలన అందించేందుకు ఉగాది నుంచి P4 మోడల్ విధానానికి శ్రీకారం చుడతానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వైద్య ఖర్చుల్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ పరీక్షల పేరిట ప్రజలను దోచుకుంటే సహించేది లేదు. త్వరలో ఆయుష్మాన్ భవలో భాగస్వాములవుతాం. నేచురల్ ఫుడ్ లో రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తున్నాం. దేశంలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ ఎనర్జీలో 1/3 ఏపీలో చెయ్యబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడే రోజు రావాలి. కాలుష్యం, పారిశుద్ధ్యం మెరుగుపడితే రోగాలు దూరం అవుతాయి. పేదలకు అందుబాటులో మెరుగైన పాలన ఇచ్చేలా ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విచ్చేయిచున్న సందర్భంలో వేలాదిగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుని చూడడానికి విచ్చేశారు. ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ నుండి దిగే ప్రాంగణాన్ని ఈ దృశ్యాలలో చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం మరియు వారి ఆరోగ్య పరిరక్షణ ఎంతో ముఖ్యం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి మరెన్నో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావాల్సి ఉంది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.